పాంచాలకి రాజైన ద్రుపదుడు అతడు యువరాజుగా ఉన్న టైంలో భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉంటూ శిక్షణ తీసుకున్నారు. ఆ టైంలో భరద్వాజ మహర్షి సన్ ద్రోణాచార్యుడు ద్రుపదరాజుకి ఫ్రెండ్ అయ్యారు. ఒకరోజు ద్రుపదరాజు చాలా హ్యాపీ ఉన్న టైంలో ద్రోణాచార్యుడికి తను రాజు అయిన తర్వాత తన రాజ్యం అంటే పాంచాల రాజ్యంలో హాఫ్ షేర్ అంటే అర్ధ భాగం ఇస్తా అని ప్రామిస్ చేశారు. కొన్ని ఇయర్స్ తర్వాత ద్రుపదుడు పాంచాలకి మహారాజు అయ్యాడు. అదే టైంలో ద్రోణుడు చాలా పావర్టీలో అంటే పేదరికంలో ఉండి తన ఫ్రెండ్ తనకు ఒకప్పుడు చేసిన ప్రామిస్ గుర్తు చేసి తనకి రాజ్యం మీద ఆశ లేదు కానీ తనకి కొంత సహాయం కావాలని అడిగాడు. దానికి ద్రుపదుడు ఒక రాజుకి ఒక సామాన్య ఆచార్యునికి ఫ్రెండ్షిప్ సెట్ అవ్వదు, ప్రామిసెస్ అండ్ ఫ్రెండ్షిప్స్ కాలంతో చెరిగిపోతాయి అని అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు. దానికి కోపం వచ్చిన ద్రోణాచార్య తన శిష్యులని గురుదక్షిణగా పాంచాలని గెలిచి ఇవ్వండి అని అడిగాడు. ద్రోణాచార్య శిష్యులలో పాండవులు కౌరవులు కూడా ఉన్నారు. వీళ్ళు పాంచాల మీద దాడి చేసి పాంచాలకి ద్రోణాచార్య కుమారుడైన అశ్వత్థామని రాజును చేశారు. సో ఇలా ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయిన వీళ్ళ బాండ్ ఎనిమిదితో ఎండ్ అయింది. ఈ స్టోరీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ద్రోణ ఫ్రెండ్ అని హెల్ప్ కోసం వచ్చాడు కానీ ద్రోణాని చాలా ఇన్సల్ట్ చేశారు. అలా కాకుండా ఒక మంచి రాజులాగా ఫ్రెండ్ లాగా మంచిగా రిసీవ్ చేసుకుని హెల్ప్ చేసి ఉంటే బాగుండేది. ద్రోణుడికి రాజ్యం మీద ఆశ లేదు, ద్రుపదుడు దాన్ని అర్థం చేసుకోకుండా కావాలని ఇన్సల్ట్ చేశారు. దాని రిజల్టే ఈ గురుదక్షిణ వార్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.